ఉషోదయం ఛానల్కి స్వాగతం. అసలు మన జీవితానికి అర్థమేంటి? నిజమైన సంతోషం ఎలా వస్తుంది? ఈరోజు దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన ఒక ఆలోచనతో మొదలుపెడదాం. మనం ఏది ఆలోచిస్తామో అదే అవుతాం. సింపుల్గా అనిపించినా దీని పవర్ చాలా ఎక్కువ. నిజమైన ఆనందాన్ని అర్థం చేసుకోవడానికి అరిస్టాటిల్ చెప్పిన 2 దారుల గురించి తెలుసుకోవాలి. ఇవి ఇప్పటికీ చాలా ముఖ్యం. మొదటిది హెడోనిక్, అంటే ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు, మంచి సినిమా చూసినప్పుడు కలిగే ఆ క్షణపు ఆనందమన్నమాట. దీనికి పూర్తి భిన్నమైనది యూడైమోనిక్, ఒక కష్టమైన పని పూర్తి చేసినప్పుడు కలిగే ఆ లోతైన సంతృప్తి. అదే ఇది. అయితే ఈ లోతైన సంతృప్తి ఎలా వస్తుంది? సైన్స్ చెప్పే సమాధానం ఒక్కటే: ఉద్దేశం. అదే పర్పస్. పర్పస్ అంటే జస్ట్ ఒక ఫీలింగ్ కాదు, అదొక ఇంజిన్ లాంటిది. కష్టాల్లో కూడా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక పర్పస్తో జీవిస్తే వచ్చే లాభాలు అద్భుతం. మానసికంగా, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతాం. దీనివల్ల మన పనులు, మన విలువలు ఒకే దారిలో ఉంటాయి. ఒత్తిడిని తట్టుకోగలుగుతాం. జీవితానికి మనమే దారి చూపిస్తాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం కష్టపడతాన్ని తప్పించుకోవాలనుకుంటాం, కానీ అదే ఆనందానికి దారింటే? గాంధీజీ చెప్పినట్లు, సంతృప్తి దొరికేది ఫలితంలో కాదు, మనం పడ్డ కష్టంలోనే. ఎంత గొప్ప మాట కదూ! సైకాలజీలో దీన్నే ఎఫర్ట్ పారాడాక్స్ అంటారు. అంటే కష్టపడటమే మన జీవితానికి విలువనిస్తుందన్నమాట. సరే, ఈ ఎఫర్ట్ పారాడాక్స్ మన లైఫ్లో ఎక్కడ కనిపిస్తుంది? నిజానికి మన చుట్టూనే ఉంది. చాలా కష్టపడి ఏదైనా సాధించినప్పుడు గుర్తుచేసుకోండి, ఆ గెలుపు ఎంత గర్వంగా అనిపించిందో. ఆ కష్టమే ఆ విలువ ఇచ్చింది. ఐకియా ఫర్నిచర్ని మీరే అసెంబుల్ చేశాక వచ్చే ఫీలింగుందే అద్భుతం. దాన్ని ఐకియా ఎఫెక్ట్ అంటారు. అన్నీ బానే ఉన్నాయి, కానీ మనల్ని ఆపే ఒక గొంతు లోపల ఉంటుంది. అదే మన ఇన్నర్ క్రిటిక్. ఈ ఇన్నర్ క్రిటిక్ మనల్ని కొత్తవి ట్రై చేయకుండా, ఎదగకుండా ఆపుతుంది. మన ఎదుగుదలకి ఇదే పెద్ద అడ్డంకి. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఫైట్ చేయడం కాదు, దాని నెగటివిటీని పాజిటివ్ అలవాట్లతో రీప్లేస్ చేయాలి. దీనికొక సింపుల్ టెక్నిక్ ఉంది. చిన్న పనుల్ని ఫ్యూచర్ సెల్ఫ్కి ఇస్తున్న గిఫ్ట్లా చూడండి. ఇది సెల్ఫ్ లవ్ని పెంచుతుంది. మరో టెక్నిక్: ఈ బిజీ లైఫ్లో రోజుకొక్క నిమిషం ఏమీ చేయకుండా ఉండండి. మీ మనసుకి ఆ బ్రేక్ ఇవ్వండి. చూశారుగా, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అర్థాన్ని ఎంచుకుని కష్టాన్ని ఇష్టపడితే నిజమైన సంతోషం మనదే. చివరిగా ఒక్కటే మాట: మన జీవితం ఒక కథ. దానికి రచయితలు మనమే. ప్రతి నిర్ణయం ఆ కథలో ఒక పేజీ. మరి మీ కథని ఎలా రాసుకుంటారు? ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉషోదయం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.